ప్రభునందు సోదరి సోదరులకు ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వాక్యాల్లో కొన్ని మాటలు చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము. 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వారిని సృజించను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు తన వాక్యమును మనందరి క్షమార్థమై దీవించి పంచిపెట్టును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మానవులను ఏ స్వరూపంలో సృజించారు అనే సంగతులు ధ్యానం చేస్తున్నాం. దానికి ముందుగా దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నారు అనే ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మనం దేవుని వాక్య ఆధారంగా ధ్యానం చేస్తుంటున్నాం. దేవుడు తెలియజేశాడు, మన స్వరూపమందు నరులను చేదము అని చెప్పాడు. అలాగే తన స్వరూపమందు నరులను సృజించెను అని కూడా చెప్పాడు. తన స్వరూపమందు నరులను సృజించారు అనే సంగతి మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నారు అనే అంశం మనకు అర్థం కావాలి. అందుచేత దేవుని యొక్క స్వరూపముల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదట దేవుడు ఆత్మస్వరూపి అనే అంశంను ధ్యానం చేశాం. ఆ తర్వాత దేవుడు అదృశ్యుడు అనే అంశంను ధ్యానం చేస్తూ వచ్చాం. అదృశ్యుడైన దేవుడు నిత్యుడు. అదృశ్య లక్షణములు అవి నిత్యమైనవి అనే సంగతి మనం దేవుని యొక్క గ్రంథంలో చదువుకుంటున్నాం. అంటే దేవుని యొక్క వాక్యం సత్యం. అందుచేత అదృశ్యమైనవి నిత్యములు లేక అదృశ్యమైన దేవుడు నిత్యుడు అనే అంశం కూడా అది వాస్తవము, అది సత్యము అనే సంగతి దేవుని పరిశుద్ధ లేఖన ఆధారంగా మనము గ్రహిస్తున్నాం. ఈ దినము దేవుని యొక్క స్వరూపములలో మరొక స్వరూపమును మనము ధ్యానం చేయబోతున్నాం. ఆ అంశం ఏంటంటే నీతి స్వరూపుడు. దేవుడు నీతి స్వరూపుడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 25లో ఈ రీతిగా మనము చదువుకుంటున్నాం. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీతి స్వరూపుడవగు తండ్రి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారి ఉన్నప్పుడు ఆత్మయ్య ఉన్నటువంటి తండ్రిని ఉద్దేశించి పలికిన మాటలు ఈ వాక్యభావంలో చదువుకుంటున్నాం. నీతి స్వరూపుడు. దేవుడు నీతి స్వరూపుడు. నీతి అనే అంశం మనము గమనించినప్పుడు ఆ నీతి వివిధ రకములుగా మనకు కనిపిస్తుంది. దేవుని నీతి మనం గమనించవచ్చు. దేవుని నీతి, దేవుని యొక్క నీతిలో ఎప్పుడు కూడా కుటిలత్వము, స్వార్థము ఇలాంటివి ఉండవు. నీతి సత్యము ఆ పరిమాణం లేక వాటి యొక్క శ్రేష్టత చాలా ఉన్నతమైనది అనే సంగతి మనం చూడవచ్చు. ఆ లక్షణాలు చాలా ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. దేవుని యొక్క నీతికి వేరుగా మానవుల నీతి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఏమిటా నీతి? స్వనీతి. అంటే మానవుల యొక్క స్వంత నీతి. రోమపత్రిక 10వ అధ్యాయము
3వ వాక్యంలో ఈ సంగతి మనం చూస్తున్నాం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు అని ఈ వాక్య భావంలో మనం చదువుకుంటున్నాం. దేవుని నీతికి వేరుగా వారు ఏ నీతి కలిగి ఉన్నారు, లేక ఏ నీతి స్థాపిస్తున్నారంటే స్వనీతిని స్థాపిస్తున్నారు అని ఈ వాక్య భావంలో దేవుడు తెలియజేస్తున్నాడు. స్వనీతి అనేది దేవుని యొక్క నీతికి లోబడదు. నేనే నీతివంతుని. లోకంలో అనేక మంది తమ జీవితాలను గురించి లేక తమ అనుభవాలను గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంటారు అంటే, నా అంత నీతివంతుడు లేడు అని చెప్తుంటారు. నాలాంటి నీతివంతుడు లేడు, ఏమనుకున్నావు నేనంటే అని తమ స్వనీతిని గురించి అతిశయంగా చెప్తుంటారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, మానవుల యొక్క నీతిని గురించి ఏం చెప్తుందంటే, ఈ స్వనీతి అనేది దేవుని యొక్క నీతికి లోబడదు అని మనం చూస్తున్నాం. అంతేకాదు దుర్నీతి అనేది కూడా ఉన్నదని దీని వాక్యం తెలియపరుస్తుంటున్నది. ఈ దుర్నీతి ఏం చేస్తుంది? రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది అని చెప్పాడు. దుర్నీతి ఏం చేస్తుందంటే సత్యమును అడ్డగిస్తుంది. అంటే సత్యవంతుడైన దేవుని నిరోధించేది, అడ్డగించేది ఏమిటంటే దుర్నీతి. అంటే దేవుని నిరోధించే అంత శక్తి దానికి ఉన్నదని కాదు ఇక్కడ అర్థం. టెంపరీగా, తాత్కాలికంగా దేవుని యొక్క నీతిని అడ్డగిస్తుంది, లేక తృణీకరిస్తుంది, త్రోసివేస్తుంది. ఈ దుర్నీతి అనేది చాలా భయంకరమైనది. స్వనీతి కూడా భయంకరమైనది. ఈ రెండు కూడా దేవుని యొక్క నీతికి లోబడవు, దేవుని యొక్క నీతిని అడ్డగిస్తాయి, దేవునికి వేరుగా ఉండగలవు, దేవుని నీతికి వేరుగా ఉంటాయని చెప్పి దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాము. అంతేకాకుండా ఈ దుర్నీతికి కలిగే ఫలితాన్ని గురించి ఈ వాక్యంలో గమనిస్తున్నాము. ఏం చెప్తున్నారు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది అని చెప్పాడు. దుర్నీతి మీద దేవుని కోపము కుమ్మరింపబడుతుంది. కాబట్టి ఆ దుర్నీతి కానీ స్వనీతి కానీ దానిని అనుసరించేవారు కానీ దేవుని యొక్క కోపాగ్నికి లోనవుతారు అనే సంగతి దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 11లో ఏం చెప్పాడంటే, నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడని చెప్పాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆ సందర్భము ఆ రీతిగా అలా గుర్తుంచుకుందాం. దేవుడు మానవుని చేసినప్పుడు ఎలా చేశాడు, ఏ స్వరూపంలో సృజించాడు, దేవుడు ఏ స్వరూపాలు కలిగి ఉన్నాడో అవే స్వరూపాలు దేవుడు మానవునికి దయచేశాడు. ఆ స్వరూపంలో మానవులకు దయచేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ఆదికాండంలో మనం చదువుకున్నాం కదా, 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని ఆలోచన చేశాడు. 26లో దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ప్రకారమే మానవులను సృజించాడని 27లో మనం చదువుకుంటున్నాం. దేవుని స్వరూపమందు వారిని సృజించెను అనగా మన అంశాన్ని బట్టి మనం ధ్యానం చేస్తున్న సంగతి ఏమిటంటే, దేవుడు నీతి స్వరూపి మానవుని నీతి గలవానిగా కలగజేశాడు. మానవుని నీతి గలవానిగా చేశాడు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశం చూస్తే, ఆదాము దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు
దేవుడు దయచేసిన ఈ స్వరూపాలను కోల్పోయాడు. దేవుడు దయచేసిన స్వరూపాలను కోల్పోయాడు. నీవు ఆ పండు దినముగా నిత్యంగా చస్తావని చెప్పాడే, ఏ విధంలో చెప్పాడు, ఏ భావంలో చెప్పాడు మనం గమనిస్తే ఆ దేవుని యొక్క స్వరూపాలు, అదృశ్య స్వరూపము, ఆత్మ స్వరూపము, నీతి స్వరూపము, ఇక ఏ స్వరూపాలైతే దేవుడు కలిగి ఉన్నాడో, ఏ స్వరూపాలు మానవునికి దేవుడు దయచేశాడో ఆ స్వరూపాలను మానవుడు కోల్పోయాడు. పాపం బట్టి కోల్పోయాడు. ఆ సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23లో మనం చదువుకున్నప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని మనం చదువుకుంటున్నాం. ప్రస్తుత తర్జుమాలో ఆ దేవుని మహిమను పొందలేకపోతున్నారని చెప్పారు. కానీ 1950 సంవత్సరానికి ముందుగా ఉన్న తర్జుమాలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు అని ఉన్నది. దేవుడు అనుగ్రహించు మహిమ లేక అనుగ్రహించిన మహిమను వారు పోగొట్టుకున్నారు అని చెప్పారు. మహిమ స్వరూపి అని బైబిల్లో ఉన్నది కదా. కాబట్టి ఆ స్వరూపాలు, అదృశ్య స్వరూపము, ఆత్మ స్వరూపము, నీతి స్వరూపము, మహిమ స్వరూపము వారు కోల్పోయారు. ఎందుచేత? పాపం బట్టి వారు పోగొట్టుకున్నారు. దేవుని నీతి కోల్పోయారు, దేవుని మహిమ కోల్పోయారు. అదృశ్య లక్షణాలు అంటే దైవికంగా ఉన్న లక్షణాలు కోల్పోయారు. కొంతవరకు అవి మిగిలి ఉన్న ఆ పరిపూర్ణత కోల్పోయాడు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఎంత ఉన్నతంగా మనం చేశాడు, ఎంత శ్రేష్టమైన లక్షణాలు మానవులకు దయచేశారో దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. పాపం బట్టి ఆ ఉన్నతమైన లక్షణాలను కోల్పోయాడు. అయితే దేవుని యొక్క స్వరూపము కోల్పోయిన మానవుని దేవుడు అలాగే విడిచిపెట్టలేదు. దేవుని యొక్క స్వరూపం, తండ్రి స్వరూపం కోల్పోయిన మానవుని దేవుడు అలాగే విడిచిపెట్టలేదు. ఆ కోల్పోయిన స్వరూపం తిరిగి ఇవ్వటానికి ఆయన తన స్వరూపం కోల్పోయాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. యెషయా గ్రంథంలో ఈ సంగతులు తెలియచేశాడు. స్వరూపమైనను సొగసైనను లేనివారుగా ఆయన మారిపోయాడు. ఆయన ఎవరు? ఆలోచన చేస్తే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన వాడు, అతి సుందరుడు, మనోహరుడు, అతి కాంక్షణీయుడు, ఆ పరమప్రియుడు తన స్వరూపం కోల్పోయిన తన స్వరూపము తిరిగి మనకి ఇవ్వటానికి తన స్వరూపము కోల్పోయాడు. 45వ కీర్తనలో చూస్తే నరులలో అతి సుందరుడు అని చెప్పాడు. నరులలో అతి సుందరుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు ఆ ప్రియ ప్రభు ఆ దైవ స్వరూపమును మనకోవటానికి తన స్వరూపమును శిలువలో కోల్పోయాడు. ఆ సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వాక్యం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అని చెప్పాడు. 52వ అధ్యాయం 14 చూద్దాం. నిన్ను చూచి ఏ మనిషిని రూపం కంటే అతని ముఖమును, నరరూపం కంటే అతని రూపము చాలా వికారమని చాలామంది ఎలాగ విస్మయమందురో అలాగే అతడు అనేక జన్మలను
చిలకరించును అని చెప్పాడు. 53వ అధ్యాయము 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతివంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. నీతివంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నీతివంతులుగా చేయని చెప్పాడు. దేవుని స్వరూపములు కోల్పోయిన మానవునికి తన స్వరూపమును తిరిగి ఇవ్వటానికి ఆ దైవ స్వరూపుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ శిలువలో తన స్వరూపమును కోల్పోయారని దేవుని యొక్క గ్రంథంలో మనం గమనిస్తున్నాం. కొరింథీయులకు రెండవ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఏలనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను అని ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం. నీతి కోల్పోయిన మనకు తన నీతిని దయచేయడానికి దేవుడు ఏం చేశారు? ఆయన శిలువలో తన స్వరూపం కోల్పోయాడు అని మనం చదువుకున్నాం. అలాగే కొరింథీయులకు రెండవ పత్రిక 5వ అధ్యాయం 21, అలాగే పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 18లో గమనించాం. అనీతిమంతుల కొరకు ఆయన శ్రమ పడినారు. మనలను దేవుని యొద్దకు తీసుకుని రావడానికి క్రీస్తు ప్రభువు శిలువలో ఏ రీతిగా శ్రమ పొందారు అనే సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటున్నాం. ఇప్పుడు దేవుని స్వరూపములు కోల్పోయిన మానవుడు ఆ స్వరూపములు తిరిగి పొందాలంటే ఏం చేయాలి? ఆ సంగతులు దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాం. రోమపత్రిక 3వ అధ్యాయం 21 నుండి చదువుకుందాం. ఇట్లునగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చివరిన పాపములను దేవుడు తన ఓడిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఇలాగు చేశాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుని యొక్క నీతి మనం ఏ రీతిగా పొందగలమో చెప్తున్నాడు. క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా దేవుని యొక్క నీతి ఉచితముగా పొందగలము అని దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తున్నాం. 22లో ఏం చెప్పాడు? యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అని చెప్పాడు. 24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని చెప్పాడు. 26
క్రీస్తు యేసు రక్తము యందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతివంతుడును యేసునందు విశ్వాసం గల వారిని నీతివంతునిగా తీర్చువాడని ఉండుటకు ఆయన ఈలాగు చేసెను అని వాక్య భాగాల్లో మనం చదువుకుంటున్నాం. క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా ఉచితముగా నీతివంతులుగా తీర్చబడుతున్నాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఉచితంగా నీతివంతులుగా తీర్చబడుతున్నామని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. దీని యొక్క నీతి మనం పొందాలంటే క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా ఉచితముగా మనం నీతివంతులుగా తీర్చబడగలమని దేవుడు తన వాక్యంలో తెలియపరుస్తున్నాడు. క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా నీతివంతులుగా తీర్చడం మనము దైవనీతి కలిగి జీవించాలని దేవుడు తన వాక్యంలో తెలియచేస్తుంటున్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయము 11, 13 వాక్యాల్లో ఈ సంగతి దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. దేవుని యొక్క నీతి మనం కలిగి జీవించాలి. దేవుడి నీతి స్వరూపి అని మనం దేవుని వాక్యంలో చదువుకున్నాం. తన స్వరూపంలో మానవుని సృజించాడు అని కూడా చదువుకున్నాం. పాపం బట్టి దేవుని యొక్క స్వరూపాలు మానవులు కోల్పోయారు అని కూడా మనం చదువుకున్నాం. కోల్పోయినటువంటి ఆ దైవ స్వరూపాలు మనం పొందాలంటే, కలిగి ఉండాలంటే ఆ నీతి స్వరూపుడైన క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా దైవ నీతి మనం పొందగలమని, యేసుక్రీస్తునందు విశ్వాసం మనము దైవ నీతి కలిగి జీవించాలని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. దేవుని యొక్క నీతి మనం పొందాలని, ఆ స్వరూపం మనలో సమృద్ధిగా నివసించాలని, ఆ పోలికలో మనం జీవిస్తుండగా దేవుడు మనలో ఆనందించాలని ఆయన ఆశిస్తుంటున్నాడు. అలాంటి అనుభవాలు కలిగి మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం. దైవ స్వరూపాలు కలిగి దేవుని యొక్క పిల్లలుగా, సాక్షులుగా జీవిస్తూ దేవునికి మహిమ కలిగిస్తాం. ప్రభు ఈ మాటలు మనందరి క్షేమార్థమై, దేవుని యొక్క మహిమార్థమై దీవించి స్థిరపరచి ఫలింపచేయునుగాక. ప్రభు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను.